అన్ని విధాలు అందుబాటులో ఉండాలి. మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి విద్యకు వైద్యానికి పెద్దపీట వేసింది. గత ప్రభుత్వాల కంటే మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక ప్రైవేట్ స్కూళ్లకు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నడిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఇక్కడ భోజనాలు కానీ విద్య కానీ మంచిగా అభ్యసించాలని చెప్పి మన గురువులందరికీ అన్ని విధాల ఆదేశాలు ఇచ్చి మంచి భోజనంతో పాటు మంచి విద్య అభ్యసించాలి. మీరు ఆ విద్యతో పాటు మీకు అన్ని విధాల క్లాస్ రూమ్లు కానీ, ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ కానీ, భోజన సౌకర్యం కానీ, ప్రయారి కూడా ఉండాలన్న ఉద్దేశంతో మొన్న ఇక్కడ నాయకులు అడగగానే 5 లక్షలు పెట్టి ప్రయారి కూడా ఇప్పుడే చెప్తున్నారు. 5 లక్షలు చాలు, 10 లక్షలు అంటే కూడా మళ్ళీ 5 లక్షలు పెట్టి ప్రయారి కూడా మంజూరు చేస్తూ ఏదైతే మీకు అసంపూర్తిగా ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ భవనాన్ని వారం రోజుల్లో పని ప్రారంభిస్తా అని చెప్పి మాటిస్తూ తప్పకుండా ఈ ముత్రేగూడెం నా సొంత గ్రామం కన్నా ఎక్కువ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మా సడ్డగూడ అంటే మా అన్న, మా కొడుకు మధు రాజకీయ నాయకులు కూడా మా గ్రామ శాఖ కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ముఖ్యంగా పేద విద్యార్థులు, ఉన్నత విద్యార్థులు చదివే చదువుకు ప్రామాణికంగా ధీటుగా చదివించాలనే లక్ష్యంతో మీకు బట్టలు కానీ, బుక్స్ కానీ, భోజన వసతి కానీ, ఇక్కడ నుండి సౌకర్యాలు కల్పించాలి. ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా ఇప్పుడే గౌరవ ఉపాధ్యాయులు, మీ మేడమ్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అన్ని విధాల ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా డెవలప్మెంట్ విషయం కానీ, స్కూల్ సంబంధించిన డెవలప్మెంట్ విషయం కానీ నా బాధ్యతగా తీసుకుంటూ పోతానని చెప్పి ఇలా సంతోషం. మీ ఒక్క ముద్రగూడెంలోనే సీసీ రోడ్డు, ఇక్కడ బస్ స్టాండ్, అందరికీ ఆమోదయోగ్యమైన బస్ స్టాండ్, ఇక్కడ ప్రయారి కూడా ఇప్పుడే మీ స్కూల్ బిల్డింగ్ కూడా మంజూరు చేసి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి విద్యకు పెద్దపీట వేసింది కాబట్టి గతం కంటే విద్యార్థులకు అన్ని విధాల వసతులు కల్పించి గత ప్రభుత్వాల కంటే పాఠశాలలో రిక్రూట్మెంట్ కూడా పెరిగింది కదా. ఈసారి సంఖ్య పెరిగింది, ఇక్కడ సంఖ్య పెంచి అడ్మిషన్లు బాగా పెరిగినాయి కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మన స్కూళ్ళను కూడా మెయింటైన్ చేసి గత 20 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ ఇంకా ఇల్లు
ఆ ఇల్లు అప్పుడు రోడ్డు హైట్ ఉండే, ఆ రోడ్డు కిందికినప్పుడు ఇల్లుకు ఏమి ఇబ్బంది లేకపోతుండే, ఇంట్లోకి వాటర్ రాకపోతుండే. ఆ ఇల్లు డౌన్ అయిపోయింది. మళ్ళీ పోతే ఆ ఇల్లు డౌన్ అయిపోయి ఆ ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇందిరా ఇల్లు ఇచ్చింది. ఈ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా మేము చూస్తున్నాం. కదిరేంకూరు గ్రామంలో ఇందిరా మిల్లు గృహప్రవేశానికి ఇలా ప్రారంభం చేయడం చాలా సంతోషం. లక్ష్మీ అశోక్ గారు సంతోషానికి అదోలేవు. గత 10 ఏళ్ళుగా మా గుడిసెలో మేము ఉండలేకపోయినాం. వర్షం పడితే గుడిసె మొత్తం నిండేది, కురిసేది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పి ఇలా ప్రారంభోత్సవానికి వాళ్ళ ఆడబిడ్డలందరూ పిలుచుకొని, వాళ్ళ బంధువులు పిలుచుకొని ఒక పండగ వాతావరణంగా ఇలా గృహప్రవేశం జరిగింది. ఈ ప్రభుత్వం పేదోడి సొంతింటి కల నెరవేర్చడం కోసం ఆహర్షాలు కృషి చేసి బీస్మీట్ కాగానే ₹1,00,000 వేసి, లెంటల్ 2 లక్షలు, స్లాబ్ పోయగానే 4 లక్షలు, ఇలా గృహప్రవేశం వరకు 5 లక్షలు వేసి సొంతింటి కల నెరవేరుస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి నిజంగా కూడా తెలంగాణ ప్రజల తరఫున, ఆలయ నియోజకవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డరు. సొంతింటి కళ నెరవేరుతున్న సమక్షంలో ఇలా గ్రామాలలో ఒక పండుగ వాతావరణం ఉంది. కాబట్టి నేను కూడా ప్రతి ఆదివారం ఏదైతే ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3,500 ఇళ్ళు పర్యవేక్షణ చేసి ఏ రకంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా, అక్కడ ఏమైనా కరెంటు సమస్య ఉన్నా, లేకపోతే నీళ్ళ సమస్య ఉన్నా, ప్రభుత్వ ధరలకే సిమెంట్ కానీ సరాక్ కానీ అక్కడ ఎవరైతే మేస్త్రి కూడా కట్టే విధంగా పర్యవేక్షణ చేసి ప్రతి ఆదివారం మార్నింగ్ వాక్ ద్వారా ఇందిరా మిల్లును త్వరితగత కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించి ఈ ఆలయ నియోజకవర్గంలో మొదటగా 3,500 ఇళ్ళు కంప్లీట్ అయ్యే విధంగా చేస్తున్నాం. వాళ్ళకు కూడా ప్రోత్సాహాలకు ఇస్తున్నాం. ఎవరైతే మొదటగా గృహప్రవేశం చేస్తే వాళ్ళకు బట్టలతో పాటు యాటపిల్ల అని చెప్పి, ఎవరైతే పేదోళ్ళు ఉంటే కూడా వాళ్ళకు 50 బస్తాలు సిమెంట్ ఇచ్చి, ముఖ్యంగా ఆలయ నియోజకవర్గంలో ఎంతమంది వికలాంగులు వృద్ధులుంటే వాళ్ళకు కూడా 50 బస్తాలు ఇచ్చి మేము కూడా ప్రోత్సాహం చేస్తున్నాం. చాలా సంతోషం. త్వరితగతిన వేగవంతంగా ఇందిరా మిల్లు పూర్తయితే దీనికి గౌరవ కలెక్టర్ కానీ, జేసీ కానీ, ఆర్టీఓ కానీ, ఇక్కడ ఎంఆర్ఓ, ఎండీసీలు చాలా కష్టపడి ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి ఇందిరా మిల్లు పూర్తి చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, సొంతింటి కళ నెరవేరితే నిజంగా ఇవాళ ఒక మా చెల్లెల ఇంటికి వచ్చి గృహప్రవేశంకి వచ్చేందుకు సంతోషం ఉంది. వాళ్ళు పాలు వంగించి మా అందరికీ ఛాయ్ దాపించి వాళ్ళు భోజనాలు చేసుకోమంటారు. అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇది పేదోడి ప్రభుత్వం, ఇది పేదోడి సొంతింటి కళ నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నిజంగా కూడా పేరున ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో ఆలయంలో వేగవంతంగా ఇందిరా మిల్లు కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ 2వ విడత కూడా అర్హులందరికీ ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, మా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ తెలపడం చాలా సంతోషం. ఆలయంలో త్వరితగతిన అన్ని ఇండ్లు పూర్తి అయ్యే విధంగా ముందుకు తీసుకుపోతాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.